మల్టీ స్టారర్స్లో వేస్తున్నప్పుడు మీ ప్రాధాన్యత ఏమైనా తగ్గిపోతుందన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు కలగదా మీకు యాజ్ అ హీరో? అలా అయితే కనుక మల్టీ స్టార్ ఫిల్మే చేయం కదా. అంటే అది చేస్తున్నప్పుడు పోనీ కనీసం ఇలా ఉంటే అది వేరు, కొంచెం ఇటు అటు అయింది అంటే ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు ఎమ్మగోలు కానీ ఇవన్నీ చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. పెళ్ళం ఊరు వెళ్తే చాలా బాగుంది, ఎగిరైపోవడమా, ఇవన్నీ కూడా ఫస్ట్లో ఈ క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఇది, అతని క్యారెక్టర్ ఇది నమ్మే చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఇది ఇతని సాంగ్ ఉందా, ఆడి సాంగ్ ఉందా, నాకు ఎక్స్ట్రా సాంగ్ ఇవన్నీ ఉండవా నిజంగా? అసలు ఎక్కడ మీరు ఒక్కరే కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు కూడా నాకు ఒకే పాట ఉంది, వీళ్ళకి 3 పాటలు ఉన్నాయని ఎప్పుడు అనిపించలేదా? నాకు మరి నా ఇంతవరకు ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చేయను. అంటే తరుణ్ సినిమా చేస్తున్నాను. తరుణ్ సినిమా ఇప్పుడు చేస్తున్నప్పుడు, ఇప్పుడు రీసెంట్ పని ఇప్పుడు చేసినప్పుడు ఏంటంటే అనుచరుడు సినిమా చేస్తున్నాను. సాంగ్స్ అన్ని తరుణ్కే ఉంటాయి. నాకు చెప్పేటప్పుడు కూడా నీకు సాంగ్స్ ఉండాలి నాకు చెప్పలా. అటువంటిప్పుడు ఫీలింగ్ ఏంటి, నా తర్వాత మధ్యలో ఒకసారి అనిపిస్తుంది నాకు ఒక సాంగ్ ఉంటే బాగుంటుందా, హీరోయిన్ ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది. అనేది అనిపించి ఉంటే బాగుండేదేమో, మనం ఫస్ట్లో డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళకూడదుగా మనం. ఇద్దరు హీరోలు ఇప్పుడు ఫస్ట్ విన్నప్పుడే ఇతనికి ఇన్ని సాంగ్లు ఉంటాయి, నాకు ఇన్ని సాంగ్లు అని చెప్పేస్తారు జనరల్గా. దాని ప్రకారం వెళ్తాం. వేరే వాళ్ళు గొడవలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకాంత్కి ఎక్కువ అవుతుంది అలా గొడవలు పెట్టిన వాళ్ళకు 2-3 పేర్లు చెప్తారా? పేర్లు చెప్తే పేర్లు ఎందుకు లేదు, చిన్న చిన్న ఇంటర్నల్ అవి అంతేగాని మీకు తెలుస్తుంది మానేసి వెళ్ళిపోవడాలు. షూటింగ్ లో మీరు సెట్స్ లో మీ దాకా వచ్చి చేరుతుంటాయి కదా? చేరుతుంటాయి, చిన్న ఉంటాయి. మీకు మంచి ముద్ర ఉంది, మీరు నాన్ కాంట్రవర్సీ శ్రీకాంత్ అని చెప్పి. అసలు దాంట్లో మెయిన్ దూరంగా ఉంటాను నేను. ఎందుకంటే షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కాంట్రవర్సీలు ఎన్ని అంటే అన్ని సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకోవడం అంతే. సినిమాలు ఆ టాపిక్లు తేనే ఉన్నాం అస్సలు తేరు. ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా అందరం కూర్చుని టీవీ చూస్తాము. మరి మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా బేరీజ్ వేసుకోవడానికి ఏదో ఒక కొలమానం పెట్టుకుంటాం అందరం. సో హౌ ఆమ్ ఐ ప్రోగ్రెసింగ్, జనంలో ఎంతవరకు నా పట్ల ఆదరణ ఎలా ఉంది, సీరియస్ గా తీసుకోకుండా ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించిన ఆ టైం అక్కర్లేదు దానికి. మన షూటింగ్ చేస్తానే మధ్యలో గ్యాప్ లో ఇప్పుడు పరిస్థితి ఆలోచించుకోవచ్చు. అలా చించుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదివరకు నంబర్ ఆఫ్ హిట్స్, కంటిన్యూ హిట్స్ ఉన్నాయి, లేడీస్ బాగా ఆదరించారు. ఇప్పుడు లేడీస్ సినిమాలు చేయట్లేదు. ఎక్కువ చేసినప్పుడేమో ఇటు కాదు, మనం వేరే రకంగా వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. మాస్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, కొంచెం మాస్లోకి వెళ్దాం, సరదాగా ట్రై చేద్దాం అనేది. అలా ట్రై చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అయ్యో ఆ సినిమాలు మనం మిస్ అవుతున్నాం, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంచెం అట్లా వెళ్దాం, కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలం చేసిన అన్ని సీరియస్ సబ్జెక్ట్స్, విరోధి కొంచెం హార్ష్గా ఉంటున్నాం, అటువంటి సబ్జెక్ట్స్ చేసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం నెక్స్ట్ చేసే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే అందరు కథలు అయినది ఏంటంటే ఆ వేలో వింటున్నాం, ఒక వేలో వింటున్నాం అనమాట. ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం, ఫుల్ కొంచెం ఫ్యామిలీ సరదాగా అందరూ వచ్చి ఇంకో పెళ్లి సందడి రావాలి.